లో ఆయన విమర్శలు గుప్పించారు సోదాహరణంగా. దయాకర్ గారు, ఈ రెండు ప్రశ్నలకి ప్రభుత్వం సరే మీరేదో కమిషన్ వేశారు, దాంట్లో అవకతవకలు తేల్చడం కోసము దాని మీద చర్యల కోసం సిబిఐకి రాశారు. అది ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు లేట్ నైట్ కూడా సుదీర్ఘమైన రిప్లై ఇచ్చి ఆ రోజు సిబిఐకి ఇచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ఉన్నదేంటి, ఎవరు ఎన్నన్నా మాట్లాడుకొని, నేనెన్నా మాట్లాడని, వాళ్ళు ఎన్నన్నా మాట్లాడని, ప్రభుత్వం చేయాల్సింది ఆల్టర్నేట్గా దాన్ని పనిచేయించడమే. కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఎలా ఇవ్వాలి, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది జరగకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్ని రారమ్మని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? అంటే నిన్న మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తిగా చూడలేదని నాకు అర్థం. నేను మొత్తం చూశానులే, మీరు చెప్పండి. అట్లయితే క్వశ్చన్ ఇట్లా రాదు. మీరు ఇద్దరు పెద్దలు కూడా అది కరెక్ట్ గా చూడాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కాదు కదా సమాధానం చెప్పాల్సింది. వాళ్ళు ఎవరైతే టెక్నికల్ టీం వచ్చిందో దీంట్లో మీరు నీళ్లు నింపకండి అని రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా మీకు చూపించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టండి అని కూడా చెప్పి ఇచ్చింది. ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ ఈ ప్రాజెక్టు మీద వాళ్ళను కంప్లీట్గా వాళ్ళని పెనలైజ్ చేయాలని చెప్పి ఇచ్చిన రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వరకు కూడా మీకు లాస్ట్ 1 hour ముందు. రైట్. ఇగో ఈ పాయింట్ మీతో చెప్పించడం కోసమే నేను మిమ్మల్ని మళ్ళీ అడిగా. వాళ్ళిద్దరు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడిగినాను. ఇది ఇక్కడ నింపడం కరెక్ట్ కాదు అని ముఖ్యమంత్రి గారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటని రాత్రి చెప్పారు. అందుకే మీరు వేరే చోట కట్టాలని నిర్ణయించుకున్నారు కదా. ఆ నిర్ణయించుకున్నది వెంకటకృష్ణ గారు, వీటిని 16 TMC వయబిలిటీ కానప్పుడు మనం దీన్ని ఆల్టర్నేట్గా ఎంత మేరకు ఆ స్థానిక జిల్లాలకు కూడా చేయవచ్చన్న ఆల్టర్నేట్ ప్రపోజల్స్ కూడా పరిశీలిస్తున్నాం. ఓకే, ఎందుకు ఎంతో కొంత ఉపయోగపడేంత దాన్ని. రెండవది ఏంటంటే మీకు ఇప్పుడు కేసీఆర్ని మేమేం పిలవట్లేము సార్ దీంట్లో. మా కేసీఆర్కి ఇయ్యమని అన్నాడు ఆయన, కేటీఆర్ గారు. అవును అన్నారులే. అందుకు కదా రాబోయ బాబు ఇప్పుడన్నా రా, ఇట్లా నన్ను వస్తే నేను మండలిలో చెప్పు, నీకు ప్రత్యేక ఎంట్రెన్స్ ఇస్తా, దీంట్లో కూడా మీరు చర్చించండి, మీకు ఇక్కడ ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా స్పీకర్ గారు మీరు ఇమ్మీడియట్గా సభ్యుని సస్పెండ్ చేయండి. జాయింట్ సెషన్ అన్నారు కదా, జాయింట్ సెషన్ అంటే తర్వాత ఏమన్నాడు, ఒకవేళ అది కూడా సమస్య వస్తే జాయింట్ సెషన్ పెడతా, ఇద్దరు కలిసి చేయండి, మీరు చెప్తే మీరు కన్విన్స్ చేస్తే మీరే తీసుకోండి అన్నాడు. మళ్ళీ టుపిక్ మనియాల హరీష్ రావు వచ్చింది. మరి హరీష్ రావుకి ఎందుకు సమాధానం చెప్పాలన్నా మేము చెప్పు, ఇది ఒక తీట కేసు కాకపోతే కానీ. ఇప్పుడు కేసీఆర్ సవాలు వేసింది మేము కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా కేసీఆర్ వస్తాడని చెప్పింది కేటీఆర్. చలో తీసుకురండి ఇద్దరు, మీరిద్దరు కన్విన్స్ చేసి కేసీఆర్ని పట్టుకొచ్చినా ఈ సమస్య పరిష్కరించుకుందాం పోని. ఇక్కడ నేను ఒకటే ప్రతిపాదన నేను అనేది, కాళేశ్వరం పక్కన పెట్టండి, 3 బ్యారేజెస్తో మనం ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలకే పోతాం తప్పితే అది మేజర్ ప్రాజెక్టులో భాగం కాలేదు. ఇది మీరు నేను లేకపోతే బీఆర్ఎస్ చెప్పిన మాటలు కావు. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళా పోయినసారి అక్కడ ఏటూరు నాగరం పక్కన నీకు బాగా తెలుసు, మన విజయశాంతి గారి ఊరు పేరేమో ఉండే, రామనగూడెం. ఆ ఊరు ఎప్పుడు నెవర్ బిఫోర్ మనకు ఆంధ్రాలో పోలవరం దాటినాకనో లేకపోతే లంక గ్రామాలు ముంపు చూసినాం. కానీ ఈ ప్రాజెక్టు ఒకటేసారి నీళ్లు 25-30 TMCలు వదిలిపెట్టినప్పుడు జరిగిన ఉత్పాతం మీకు తెలుసు అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటారు, మీరు కట్టండి, నీళ్లు నింపండి, రిపేర్ చేయండి, అది కూలితే మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. అదేదో మేమేమంటున్నామా, అయ్యా దీంట్లో మీరే ఇదంతా చేసింది కాబట్టి మీరే దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా, నేను అంతకుముందు చెప్పినో లేదో, ఒక రిటైర్డ్ ఇంజనీర్ల టీంతో కేసీఆర్ ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఇవ్వమని చెప్పి అన్నాడు. వాళ్ళు వేమనపల్లి సంథింగ్ ఇంకా దీనికి పైన ఊరి పేరు మర్చిపోయారు, అక్కడ మీరు కడితే గట్టి సాయిల్ ఉన్నది, మీరు అక్కడ ప్లాన్ చేసుకోండి, అదైతే మంచిదంటే దాన్ని తీసి పక్కన పడేసి తీసుకొచ్చి ఒక మేడిగడ్డ దగ్గర ఇడగట్టింది. లూజ్ సాయిల్ ఉంటుందని చెప్పి మీరు కాళేశ్వరం కంటే ముందు మాకు తెలిసి తెలియకనో మేము చెప్పకనో చెప్పిన మా డిబేట్ చూడండి, ఇవన్నీ మాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిందే. ఈ టీఎంసీలు ఎక్కడి, ఈ క్యూసెక్లు ఎక్కడి, మేము చదివింది కామర్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అయితే మాకు ఇవన్నీ నేర్పింది రిటైర్డ్ ఇంజనీర్లే.
అది వద్దని చెప్పే కేసీఆర్కి వద్దు, దాంతో నష్టం జరుగుతుందని బిఫోర్ ది కాళేశ్వరం ఇప్పటికి అదే మొత్తుకుంటున్నాం. 1,00,000 కోట్లు కోల్పోయి 1,33,000 కోట్లు నష్టపోయినాక కూడా ఇంకా ఇదే పొలిటికల్ డ్రామాలు వేస్తే ప్రభుత్వము మాకు చేత కాదని వాళ్ళు అవహేళన చేసిన చేతనైతుంది కదా మీరు కట్ట అంటే కూడా ఆయన రాడు, మేమే మా స్థాయి అంటే ఏంది హరీష్ రావు స్థాయి చెప్పండి. ఇప్పుడు ఈజ్ ద ఎమ్మెల్యేను అంటే అట్లా కాదు కదా, ఆయన రేవంత్ రెడ్డి గారికి గౌరవించే సంస్కృతి లేదు, ఆయనకు ఛాంబర్ కూడా లేకుండా చేశారు అనేది హరీష్ రావు గారు అన్న మాట. ఇలా ఇగో ఇట్లాంటి పుండాకోరు మాటలు వీళ్ళే. ఇప్పుడు చూడు నువ్వు ఒకసారి, ఇప్పుడు నేను అసెంబ్లీలోనే ఉన్నా కదా, ఇప్పుడు ఒకసారి వచ్చి చూస్తే ఇప్పుడు మనకు సెంట్రల్ హాల్ మొత్తం కూల్చి మనం ఏం చేస్తున్నాం, మొత్తం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లెక్క చేస్తున్నాం, చేసి అందరికీ ఛాంబర్లతో పాటు మళ్ళీ సెషన్స్ అయ్యే వరకు అది మనం రీస్టోర్ చేస్తున్నాం. మొన్న సెషన్స్కు నిర్ణయం తీసుకున్నారు, ఒకటి కాన్స్టిట్యూషన్ క్లబ్ అని కట్టి పాత జూబ్లీ అది ఉంది కదా భవనం, దాన్ని మొత్తం పూర్తిగా పాత ఎమ్మెల్యేలకు అంటే ఎక్స్ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అదొక దాన్ని ఎక్కడికో పోకుండా నిజాం క్లబ్ లాగా ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ చేసి అక్కడనే గ్రంథాలయం ఏర్పాటు చేసి కొత్త ప్రతిపాదన ఇప్పుడు అదొక 50 నుంచి 60 కోట్లతో అసెంబ్లీ ప్రెమిసెస్ తయారు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కూడా రిపేర్కే ఉంది కదా. ఇప్పుడు ఎట్లాంటి సోది నిజంగా వీళ్ళని చూస్తుంటే, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఇట్లాంటి అబద్ధాలకు పెద్ద కొడుకులు అన్నట్టుగా వీళ్ళది. ఇలా కథలు చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది, వీళ్ళతో ఎట్లా కలిసి ఉద్యమం చేసినవరా నాయన అని. ఇట్లాంటి ఒక అబద్ధాలను ఎందుకు చేస్తున్నారు? అసలు ఆయన రాడా, ఏది వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు, టపీమని పోతుండు, సంకం పెడుతుండు, ఇతర పడుతుండు 6 నెలలకు ఒకసారి. అది కూడా ఎందుకు 6 నెలలకు ఒకసారి కాన్స్టిట్యూషనల్ అబైడ్ ఉంది కాబట్టి సంతకం పెట్టకపోతే ఆయనది ఆ ప్రతిపక్ష హోదా పోతుంది కాబట్టి వస్తున్నాడు. నిన్న చూడు పాపం ఆ హిమాన్స్కి ఏదో దెబ్బ తాకిందంటే పోయింది, గట్టనే ఒకసారి వచ్చి ఒక రోజు వచ్చి ఈడ అసెంబ్లీలో మాట్లాడి ఇగో నేను ఇట్లా చేస్తాయే, హరీష్ నువ్వు ఇట్లా చేయి, కేటీఆర్ నువ్వు ఇట్లా చేయి అని చెప్పి లీడర్గా చెప్పిపోవచ్చు, అట్లా కూడా రాడు. నేను అందుకనే చెప్తున్నా, పార్టీకి భవిష్యత్తు లేని కారణాన్నే వీళ్ళు ఒక డిఫెన్స్ని ఎదుర్కోవడానికి అఫెన్సివ్గా వస్తున్నారు తప్పితే వాస్తవానికి ఏ చర్చ ఎవరు ఎక్కడ చేసినా ఆ రోజు కూడా మంత్రులు ఇక్కడ కూర్చున్నంతసేపు హరీష్ రావు కామ్గా ఉన్నాడు. ఇక రానట్టుందని చెప్పి వాళ్ళు వచ్చి సిఎల్పికి వచ్చి మీటింగ్లకు పోయే సందర్భం వచ్చి ఫోన్ చేసి పడేసి ఎంత ట్యాక్ట్ఫుల్గా ఉన్నారో చూడండి వీళ్ళు. వీడికి హౌస్లో చర్చిద్దాం రా అంటే మనోడు ప్రెస్ క్లబ్ కాడ ఎంతైనా మీకంటే సీనియర్లు కదా తెలంగాణ అసెంబ్లీలో. మాకంటే ఏం సీనియర్లు వాళ్ళు మాకంటే ఉద్యమంలో కూడా ఏం సీనియర్లు కాదు. అసెంబ్లీలో సంగతి చెప్తున్నాను, వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నక్క వేషాలు తెలివని కాదు వెంకటకృష్ణ గారు, మీకు కూడా సరే ఉద్యమంలో ఉన్నారు మీరు, అన్ని కేంద్రాల్లో మీరు తెలుసు. కానీ నేను వాళ్ళని అపవాదం చేయడానికో, వాళ్ళని డిక్లైన్ చేయడానికో, వాళ్ళని డిగ్రేడ్ చేయడానికో కాదు. ఇది ఇప్పుడు ఏ సమస్య వచ్చిందంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం పూర్తిగా విధ్వంసమైనా సరే అది పక్కన పోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నీళ్ళు ఇస్తలేరు అని తెస్తానికి తెచ్చింది. నీళ్ళు ఎక్కడిస్తలేము, ఎక్కడ తక్కువ. ఈసారి ఒక్క పంటకు 1,40,00,000 మెట్రిక్ టన్నులు వచ్చినాయి. సింగిల్ చుక్క లేదు కాళేశ్వరం నుంచి, గుర్తుపెట్టుకో. ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎక్కడ శ్రీపాదెల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? శ్రీపాదరావు అని పేరు కేసీఆర్ పెట్టిండా దానికి. కేసీఆర్ పెట్టుకున్న పేర్లు ఎందుకు తెలియదా మనకు? రంగనాయకమ్మ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇట్లనే కదా ఆయన పెట్టింది. కాబట్టి వాళ్ళు వాళ్ళే కట్టిందని చెప్పుకుంటారు. అసలు మొత్తం తెలంగాణకు ఉన్న 1,00,00,000 ఎకరాల మాగానికి వాళ్ళది. మరి కాళేశ్వరం నుంచి సుక్క రాలేదు, మరి ఎట్లా పంటలు అన్నీ ఇవన్నీ అబద్ధాలని తెలుతలేవా? కాబట్టి నేనంటున్నది ఏంటంటే వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే ఒక ప్రయత్నం. నిజమే వాళ్ళ చేతగానితనం మీరన్న మాటే అనుకుందాము, వాళ్ళ చేతగానితనమే అనుకుందాము. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో అక్కడ కట్టొద్దు అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మీ ప్రభుత్వం దాన్ని రిసీవ్ చేసుకుందని అనుకుందాం. మీరు అనుకున్న ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కట్టాలని కట్టేశారు కదా, అదేదో దెబ్బతిన్నది కదా. మీరు ఏదైతే ఆల్టర్నేట్ దీంతో కట్టాలని ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారో అది ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. వాళ్ళు అడిగారని కేసీఆర్ గారు రమ్మనడం, కేటీఆర్ గారు రమ్మనడం, అది అంతా వదిలేయచ్చు కదా. ఇప్పుడు అది మొదలు పెట్టినామనే కొత్త డ్రామాలు, వాళ్ళ డ్రామాలు పట్టించుకోకండి సార్. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, ఇప్పుడు ఒక అబద్ధాన్ని చెప్పి ఆ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు? మేమేం ఫీల్ కావట్లేము. అబద్ధం ఏంది, దాన్ని నిజమే చేద్దురా, నువ్వు అన్నదే కరెక్ట్ చేద్దురా అంటే ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు.
3 నెలలు అని ఈయన అంటాడు. మళ్ళీ రేపు ఇంకొక మీరు ఇస్తామంటే మాత్రం అది ఎట్లా అవుతుందండి? మీరు ఒక రాజకీయ పార్టీకి ఇస్తారా డ్యామ్ కట్టమని? కాంట్రాక్టర్కో లేకపోతే ఎక్స్పర్ట్స్కో ఇవ్వాలి కానీ. ఎల్ఎండ్టీకి 4 నెలల ముందు కుంగిపోయింది కదా. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన 1 సంవత్సరానికి సమ్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిండు, ఇది కరెక్ట్గా పొందిక కాలేదు, ఇది లీకేజీలు వస్తున్నాయి, వీటిని రిపేర్ చేయండి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిండు. రిపోర్ట్ కూడా నిన్న మన ముందు పెట్టిండు ముఖ్యమంత్రి గారు 2022కే. అంటే మీరు పెట్టే రిపోర్ట్లను వాళ్ళు తప్పు అంటారు, వాళ్ళు ఇది పెట్టే official రిపోర్ట్ case. నేను అనేది వాళ్ళు పెట్టే తప్పులని రిపోర్ట్లని మీరు మీరు క్రాస్ చెక్ తప్పు అంటారు. చేసుకోవచ్చు, వాళ్ళంటే రాజకీయం కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను అన్ని చేసినా కానీ నేను కాదు కదా రెస్పాన్సిబిలిటీ. నేను వాట్ ఈజ్ వాట్ అని చెప్పడం వరకు నా బాధ్యత, కానీ నేను రేవంత్ రెడ్డి కరెక్టు లేకపోతే హరీష్ రావు కరెక్టు కేసీఆర్ కరెక్ట్ అని చెప్పడం కాదు కదా నా ఉద్దేశం.